శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నిన్నటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అండ్ దేశవ్యాప్తంగా 3 అంశాలు బాగా వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా అంటే బడ్జెట్. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం, అది అట్లు ఉంటుందని, ఇట్లు ఉంటుందని ఎవరు పడితే వాళ్ళు రకరకాల ఊహలు, ఊహాగానాలు, మంచా చెడా, చివరికి చాట్‌జీపీటీని కూడా అడిగారు. ఆ తర్వాత సంగతి అదేదో చెప్పింది. కానీ మన టాపిక్ ఇప్పుడు అది కాదు కాబట్టి స్కిప్. నెక్స్ట్ తెలంగాణలో కేసీఆర్ విచారణ, ఆయన అరెస్ట్ అవుతాడా, ఏం చేస్తారో అయ్యో పాపం అని చెప్పేసి వాళ్ళు. ఆంధ్రాలో అలా కాదు, అరెస్ట్ కూడా అయిపోయింది. రిమాండ్ కూడా తరలించారు అంబటి రాంబాబుని. సరే, ఇక మనం టాపిక్ అంబటి రాంబాబు గురించి మాట్లాడుకుంటే, అసలు అంబటిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏదో అన్నాడంట. అనకూడదా? ఎందుకు అనకూడదు? అంటే మాత్రం జైల్లో వేసేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేసులు పెడతారా? ఎస్, ఇక్కడ నుంచి అనే వాళ్ళపైన నిజంగా కేసులు పెట్టాలి. ఎందుకంటే మనము ఒక కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే నీ వల్ల ఓకే, నువ్వు అనేసి చక్కగా కూర్చుంటావు ఇట్లా అనేసి, తర్వాత ఏం జరుగుద్ది, కింద వాడు కొట్లాడుకుంటారు. అంటే నీ మాటల వల్ల కరెక్ట్గా చెప్పాడురా మా అంబటి అని ఒకడంటే, అట్లెట్లా చెప్తాడు అసలు అది నోరా అని ఇంకోటి అంటాడు. ఏమరా మాట్లాడుతున్నావు, వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు, తలలు పగల కొట్టుకుంటారు, ఇంకేదో చేస్తారు, ఇళ్ళ మీద రాళ్ళేస్తారు. ఆల్రెడీ అంబటి ఇల్లు ఎలా విధ్వంసమైందో మీరు చూశారు. ఆ ఇంట్లో అంబటే ఉండాలని లేదు కదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, డోంట్ నో. బట్ ఏమన్నా అయితే అండ్ వాగిన వాగుడికి ఇక్కడ అల్లర్లు జరగకుండా చూడాలి. ఎవడెవడెవడో వచ్చి కేసులు పెడితే వాటిని విచారణ చేసి మళ్ళీ నీ ఇంటికి వచ్చి నీ సమాధానం వెతకాలి. నువ్వేడికన్నా పారిపోతే ఎతికెతికి పట్టుకోవాలి. నెక్స్ట్, నీ ఇంటి మీద ఎవడు రాయో రప్పో ఏదో వేయకుండా మళ్ళీ ఇంటికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. మళ్ళీ నిన్ను ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్ నుంచి కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఆదివారాలు పాపం, ఆదివారాలు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు అందరికీ ఒక ఎక్స్ట్రా పని పెట్టారు. ఇంకా చెప్పాలి అంటే సరే, మొత్తానికైతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. అంటే ఇంత విధ్వంసం జరిగింది కూడా ఒక వాగుడికి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం అవతల మెత్తిని మాట్లాడుతున్నాం అంటే ఒక సమస్య గురించి మాట్లాడవచ్చు, తప్పులేదు. ఎందుకన్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు ఒక మంచి నేత, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆయన అంటే ఒక మంచి అభిమానం ఉంది. ఆయన తర్వాత వారసత్వం పుచ్చుకుంది షర్మిల గారు, అలాగే జగన్ గారు. మన షర్మిల గారి గురించి మాట్లాడుకుంటే మీరు గమనించండి, సమస్య ఉంటుంది, ఆ సమస్యని పట్టుకొని ఆవిడ పోరాడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా పర్సనల్గా ఎవరి మీద ఏం చేసింది లేదు. ఫస్ట్ ఏదైనా దృష్టికి వస్తే, అది వ్యాపారస్తులే కానీ, కూరగాయలు అమ్మే వాళ్ళే కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ, కాలేజ్ పిల్లలు కానీ, ఆ నిరుద్యోగులే కానీ, ఎవరు రైతులే కానీ, సమస్యను తీసుకుంటుంది. రాష్ట్రంలో ఎవరైతే ఆ సమస్యని పరిష్కరించగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ పెట్టుద్ది. వాళ్ళు పట్టించుకునేదాకా వెంబడబడుద్ది, పట్టించుకోకపోతే ధర్నా చేస్తుంది. ఇది కదా ఒక పర్ఫెక్ట్ అపోజిషన్ లీడర్ అంటే. కర్మేంటో ఆవిడ పార్టీలో ఆవిడ తప్ప ఇంక ఎక్స్ట్రా ఎవరు కనబడట్లా మనకి. కానీ ఇట్లాంటి వాళ్ళు ఉండాలి యాక్చువల్గా చెప్పాలంటే అపోజిషన్లో కానీ. అండ్ నెక్స్ట్, వాళ్ళ ఇంట్లో ఏదైనా వేడుకైతే ఎంత అపోజిషన్లో ఉన్నా, నువ్వు మనందరం మిత్రులమే, బద్ధశత్రువులం కాదు కదా, వెళ్ళి ఇన్విటేషన్ కూడా ఇచ్చి ఆహ్వానిస్తుంది. అట్లా ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా అంతే, అసెంబ్లీలో కొట్లాడుకునే వాళ్ళు, సాయంత్రం మంచి ఫ్రెండ్స్. సో వైఎస్ఆర్ గారి వారసత్వం చక్కగా షర్మిల గారిలోకి అయితే అలా దిగింది. కానీ ఆవిడ రాత బాగుంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా మంచి క్రియాశీలక రాజకీయాల్లో ఆవిడ ఒక పవర్ఫుల్ పాత్ర పోషించవచ్చు. ఇక ఇటు చూసుకుంటే జగన్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యాడు, 5 ఏళ్ళు పాలించాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతూ ప్రజెంట్ అయితే ఉన్నారు. అంటే 11 సీట్స్తో. అప్పటికి ప్రతిపక్ష హోదా కోసం ఇప్పటికీ తప్పిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక సమస్య మీద మాట్లాడడానికి వీళ్ళ కింద ఎవరు ఉండట్లా, ఎవరు కూడా సమస్య గురించి మాట్లాడట్లా. ఒక్కరిని మెచ్చుకుంటా నిజంగా నేను, ఆ గుడ్ మార్నింగ్ ధర్మవరం చేసిన కేతిరెడ్డి. సీరియస్లీ అప్రిషియేట్ హిమ్. పొద్దున్న లేస్తే అన్ని ఇల్లు తిరిగి వచ్చేవాడు, ఏ పార్టీ అయినా వాట్ ఎవర్, అట్లా ఉండాలి ఒక నేత. అంతెందుకు టీడీపీలో కూడా ఇప్పుడు జేసీ అశ్విత్ రెడ్డి ఉన్నాడు అబ్బాయి, ఎక్కడ చూడు ఆయన పొద్దున్న వీళ్ళందరూ తిరిగి పలకరించుగా అట్లా వస్తూ ఉంటారు. అంటే నియోజకవర్గం తెలుస్తుంది, సమస్యలు తెలుస్తాయి, రాసుకుంటాం.
రేపటి రోజు అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వాటి గురించి గట్టిగా మాట్లాడతారు. అసెంబ్లీకి వెళ్ళకపోయినా అంటే ఎమ్మెల్యేలు అయితే వెళ్తారు, కాకపోతే వెళ్ళరుగా. అసెంబ్లీకి వెళ్ళకపోయినా అక్కడ పార్టీ ఆఫీస్లోనో ఎక్కడో ప్రెస్ క్లబ్లోనో ఎక్కడో కూర్చొని ఇదేంటండి అని గట్టిగా నిలదీస్తారు. మీరు వద్దన్నా ప్రెస్ వస్తారు. ఇది యాక్చువల్గా ఒక లీడర్కు ఉండాల్సిన క్వాలిటీస్. అట్లా కాకుండా అపోజిషన్లో ఎవరున్నా, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, బాడీ షేమింగ్లు చేయడం, వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ని దూషించడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే ఏంటిది అసలు ఇలా ఉందేంటి, వెగటు పుడతాయి. అవి రాజకీయాలు అనరు ఇలాంటివన్నీ. అండ్ దీనివల్ల నష్టం కూడా మళ్ళీ ఏంటంటే, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయితే మీకు ఒక సంత ఉంటుంది, అవతల వాళ్ళు ముఖ్యమంత్రి అయినా వాళ్ళకు కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు అదే పనిగా డ్యూటీ అటాక్ చేస్తే అవతలవాడు ఖాళీగా ఇట్లా చేయించుకోడు కదా, వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకుంటారు. ఆ డిఫెండ్ చేసే టైంలో బూతులు మాట్లాడుతున్నారు, బూతులు కాస్త గొడవలకు దారితీస్తున్నారు, ఆ గొడవలు కాస్త తలలు పగలగొట్టుకొని తలుపులు దన్నేదాకా వస్తున్నాయి. ఎందుకు అంత చేస్తున్నారు అంటే, మనం మాట్లాడిన వాగుడికి ఇంత రియాక్షన్, ఇంత విధ్వంసం ఉందంటే టెర్రరిజం ఇది. టెర్రరిస్ట్ అంటారు ఇట్లాంటి వాళ్ళని. ఎందుకంటే నువ్వు వచ్చి టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టి చంపాల్సిన అవసరం లేదు. నువ్వు మనిషికి గొడవలు పెట్టి వాళ్ళల్లో ఉన్న ఏదో రెచ్చగొట్టి ఒకరికొకరు గొడవలు పెడుతుంటే సమాజం ఏమైపోవాలి? ఇప్పుడు చూడు, సరిగ్గా ఏదో అన్నావు, నిన్ను చూసి నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అబ్బా ఎంత బాగా చెప్పాడన్నమా, నువ్వు బాలే ఇచ్చావన్న కౌంటర్, అట్లన్నా ఇవ్వాల్సింది కౌంటర్, ఈ నా కొడుకులకు అలాగే కావాలి, ఇట్లా మాట్లాడతారు. ఎవడరా నా కొడుకులు, ఎవరిని అంటున్నావు అని చెప్పి వీళ్ళు వస్తారు, వాళ్ళు అలా. ఏంటది, ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ఇట్లాగే జరుగుతూ ఉంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. మళ్ళీ కనీసం ఆ సమస్య ఉందన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు నిన్నటి బడ్జెట్ గురించే మాట్లాడుకుందాం. ప్రతి మండలంలో ఒక అదేంటిది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా కాలేజీలు ఉండాలని చెప్పేసి అనుకున్నారు. డిగ్రీ కాలేజీలు మంజూరు చేశారు, మంచి విషయం. ఇప్పుడు మంజూరైంది, అది ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తుంది, ఎప్పటికో వస్తుంది. మంజూరు చేశారు, మాకు ఇంకా రాలేదని కొట్లాడండి, నిలదీయండి. మీరేం చేస్తున్నారు? మీ కూటమిలో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉన్న ప్రభుత్వంతో మీకు ఫ్రెండ్షిప్ ఉంది కదా, వాళ్ళు అనౌన్స్ చేశాక కూడా మీరు రాష్ట్రానికి తేలేకపోతున్నారంటే మీకు ఇక ఫ్రెండ్షిప్ ఎందుకు, అదేందుకు ఇదేందుకు గట్టిగా మాట్లాడితే ఎంత బాగుంటుంది ఈ అంశం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏదో ఒకటి సమస్య, ఆ ఊర్లో ఉన్న సమస్య, లేకపోతే ఆ వీధిలో ఉన్న సమస్య, లేకపోతే రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న సమస్యలో ఏదైనా సరే ఒక సమస్య గురించి మాట్లాడితే అది ఎవరైతే కింద ఫాలోవర్స్ ఉంటారో వాడికి కూడా ఒక నాలెడ్జ్ ఇచ్చినట్టు ఉంటుంది. అవును కదా, మనకంటూ ఏదో కావాలి, ఏదో రావాలి, మన సార్ పోరాడుతున్నాడు, మనం కూడా ఆయనకి వెనకాల ఉండాలి. అట్లా కాకుండా ఏదో బూతు మాట్లాడి, నిన్ను చూసి నీ ఫాలోవరు బూతు మాట్లాడి, ఆ బూతు ఎవరితో అయితే వీడు మాట్లాడుతున్నాడో వాడు వీడిని తిట్టి, వీడు వాడిని కొట్టి, ఇళ్లలో మీద రాళ్ళు వేసుకొని వాళ్ళ ఇంటి ఆడవాళ్ళ మీదకి జోలికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే, ఒకప్పుడు ఎప్పుడో రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేదని మనం విన్నాం. అప్పుడెప్పుడో చిన్నప్పట్లో ఇంతే, ఒక మాట వీళ్ళండం, ఒక మాట వాళ్ళండం, ఆ పగలు అసలు తీరవు. మనిషి చనిపోతే వీళ్ళింట్లో మనిషి చనిపోతే వాళ్ళ ఇంట్లో ఒకటి లేపాలి, వాళ్ళ ఇంట్లో చనిపోతే వీళ్ళింట్లో ఒకటి లేపాలి. ఇట్లాంటి సినిమా కథలుగా కూడా మనం బోల్డ్ అన్ని చూసాం, ఎన్నో చూసాం. అది ఇప్పుడు మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి రిపీట్ అవుతున్నాయి, రాష్ట్రం అంతటా పాకుతుంది. అప్పుడు ఎప్పుడో ఉండేవి అని మాట్లాడుకొని సినిమా చూసి మర్చిపోయే ఈ తతంగాన్నంతా లైవ్గా మళ్ళీ మీరు జనాలకు పరిచయం చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, అప్పుడు ఫ్యాక్షన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇంత సోషల్ మీడియా డెవలప్ లేదు కాబట్టి ఎక్కడో జరిగినా కూడా ఎక్కువ మందికి తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్న విషయం అందరికీ రీచ్ అవుతుంది. సో మీరు రెచ్చగొట్టే ఈ రెచ్చగొట్టుడు ఇదేదైతే ఉందో, ఈ మాటలు ఏవైతే ఉన్నాయో స్టేట్ వైజ్గా అందరికీ ఇమ్మీడియట్లీ రీచ్ అవుతున్నాయి. ఎవరెవరెవరెవరు అనవసరంగా అదేంటి నరాలు దగ్గొట్టుకునేలాగా రెచ్చిపోతున్నారు, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. సో ఇది ఖచ్చితంగా టెర్రరిజం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే రాజకీయంగా కులం గురించి మాట్లాడి గొడవలు పెట్టినా, మతం గురించి మాట్లాడి గొడవలు పెట్టినా, ప్రాంతాల గురించి మాట్లాడి గొడవ పెట్టినా, ఎలాగైతే ఆర్టికల్ 19 ప్రకారంగా మనకు కొన్ని రైట్స్ లేవో, రాజకీయ నాయకులు, క్రికెట్ టీములు, లేకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్లు, లేకపోతే సినిమా హీరోలు ఇట్లాంటివి చెప్పి కొట్లాడుకోవడం కూడా నిజంగా నేరమే. అట్లాంటి గొడవలు పెట్టడం కూడా నేరమే ఇంకా చెప్పాలి అంటే. ఇప్పుడు అంతకు మించి కూడా సెన్సిటివిటీ ఉన్న అంశాలు బోల్డ్ అని ఉన్నాయి. ఒక టీవీ చూస్తుంటే
అక్కడ ఎవరో కంటెస్టెంట్లు కొట్లాడుకుంటే ఆ చిన్న ప్రోగ్రామ్ చూసి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు వాట్సాప్లలో. ఇద్దరు హీరోల సినిమాలు ఒకరోజు రిలీజ్ అయితే మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని కొట్లాడుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళని సినిమా ఫ్లాప్ అని వీళ్ళు ఆనందపడ్డం, మాది ఫ్లాప్ అంటావారని మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ అలాగే రాజకీయ పార్టీలు, నెక్స్ట్ మళ్ళీ అలాగే ఐపీఎల్ టీంలో ఒకప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే దేశం అంతటా అబ్బా అనుకునేది. ఇప్పుడు అట్లా కాదు, మన దగ్గరే రాష్ట్రానికి ఒక్కొక్క గ్రూపు వాళ్ళు కొట్లాడుకుంటారు. వీళ్ళందరూ కలిసి ఇండియా తరఫున ఆడినప్పుడు అందరు హ్యాపీ. మళ్ళీ వీళ్ళకి సపరేట్ వాళ్ళు వీళ్ళకి కొట్లాడుకున్నప్పుడు మావుడు అని చెప్పి వీళ్ళు కొట్టుకుంటున్నారు ప్రతి చోట. అంటే కొట్టుకోవడానికి అంశాలు బోల్డ్ అని ఉన్నాయి. అట్లా సరే వీళ్ళంటే మారట్లా, ప్రతి ఒక్కడికి అభిప్రాయం వస్తుంది, నేను ఏదో చెప్పాలనుకుంటా. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఫోన్లు వచ్చిన తర్వాత, వాళ్ళ అభిప్రాయం వరకు ఓకే. ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో రాజకీయంలో కానీ, లేకపోతే మతబోధకులే కానీ, లేకపోతే ఇంకెవరన్నా కానీ, వీళ్ళు రెచ్చిపోయేలాగా రెచ్చగొట్టేలాగా మాట్లాడతా లేవండి పరిగెత్తండి. ఏం చేయాలి వీళ్ళందరూ లేచి పరిగెత్తి చెప్పండి? ఏం చంపేయాలా మొత్తం సమాజం మొత్తం తగలబెట్టాలా? అట్లేం లేదు కదా. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు బోల్డంతమంది అభిమానులు ఉన్నారు అని అర్థం. అట్లాంటి ఒక మనిషిని ఏదో అంటే వీళ్ళందరూ హర్ట్ అవుతారు కదా. ఇప్పుడు ఒక దేవుడిని చాలామంది ఆరాధిస్తారు, నువ్వు ఆ దేవుడిని ఏమన్నా వీళ్ళందరూ హర్ట్ అవుతారు. నెక్స్ట్ ఒక మతాన్ని చాలామంది ఇష్టపడతారు, ఆ మతం జోలికి వెళ్ళు వీళ్ళందరూ హర్ట్ అవుతారు. ఒక ప్రాంతాన్ని చాలా సెన్సిబుల్గా తీసుకుంటారు, ఆ ప్రాంతం జోలికి వెళ్ళండి వీళ్ళందరూ అంటారు. సేమ్ ఇలాగే ఈ రాజకీయ నాయకులైనా అంతే. సో ఎప్పుడు కూడా ఒకరిని రెచ్చగొట్టేలాగా మాట్లాడడం తప్పు. ఈ కేసుని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకా తర్వాత జోగి ఎంతోమంది అరెస్ట్ అయ్యారు వాటెవర్. బట్ నెక్స్ట్ ఎవరైనా సరే ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు, వాళ్ళు హర్ట్ అవుతారు. ఈవెన్ సినిమా హీరోయిన్ అయినా వాళ్ళైనా ఇంతే. అండ్ లాస్ట్ ఇంకొకటి చెప్పైతే ముగిస్తా. మనం మాట్లాడే మాటల వల్ల 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నప్పుడు ప్రతిదీ నాలుక మడత పెట్టుకునే ఉండాలి. మాట జారేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి, లేదంటే అసలు మాట్లాడొద్దు. ఎందుకంటే ఈరోజు రేపట్లో మన వల్ల 10 మంది కొట్లాడుకుంటున్నారంటే యు ఆర్ ద టెర్రరిస్ట్ అంతే. నేను ఖచ్చితంగా ఓపెన్గా చెప్తా. మనుషులు చావాలంటే టిఫిన్ బాక్సులలో బాంబులు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్లైఓవర్లు కూల్చాల్సిన అవసరం లేదు, తుపాకులు బట్టి కాల్చాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులని రెచ్చగొట్టేలా మాట్లాడి జనాలని వదిలేసినా కూడా టెర్రరిస్టులనే అంటారు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి, బాడీ షేమింగ్లు చేయకండి, ఎవడి జోలికి వెళ్ళకండి. ప్రజా సమస్యలు ఉంటాయి, బోల్డ్ అని ఉంటాయి. లేకున్నా మీరు సృష్టించండి, తప్పేం లేదు. సమస్య సృష్టించి కూడా దాన్ని సాల్వ్ చేసినా కూడా అట్లీస్ట్ ఒక సమస్య సాల్వ్ అయిందన్న తృప్తే ఉంటుంది తప్పితే అరే కొత్త సమస్య వచ్చిందన్న బాధ ఎవరికి ఉండదు. అట్లా కాకుండా ఊరికే పర్సనల్గా వెళ్తూ వీళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటే ఇంకా చెప్పలేం. ఆ లాంగ్వేజ్ కంట్రోల్లో ఉంటాయి. కానీ చదువుకున్నాం, పెద్ద పెద్ద పదవులలో ఉంటున్నాం, ఎక్కడెక్కడికో గౌరవనీయులైన సభలకు అటెండ్ అవుతున్నాం. మహా దేశాధినేతలు లేకపోతే బిజినెస్ మ్యాన్లు ఉంటే మనల్ని అట్లా కూర్చోపెడతారు, ఎందుకంటే ఒక మంత్రి గారు అని, పోనీ మాజీ మంత్రి గారు అని, పోనీ ఎమ్మెల్యే గారు అని ఆ హోదా ఇస్తున్నారు అంటే మనం సొసైటీకి ఎలా ఉండాలనేది నేర్చుకోవాలి తప్ప ఎలా పడతాలో వాక్కూడదు. థ్యాంక్ యూ సో మచ్.